వివేచన లేకుండా మనం మాట్లాడిన, ఆలోచన లేకుండా మనం మాట్లాడిన, వివేచన లేకుండా మనం ప్రవర్తించిన గందరగోళం అయిపోద్దండి. దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదండి అది. దేవుడు కొట్టే పరిస్థితి తెచ్చుకుంటాం వివేచన లేకపోతే. కాబట్టి ఇక్కడ ఎదోము దేశం, ఎదోమునకు వివేచన లేదు. ఆ దినమందు ఏషావు పర్వతములలో వివేచన లేకపోనట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనము చేస్తాను, ఇదే యెహోవా వాక్కు. ఇది నా మాట అంటే చూసుకుంటాం, చూసాము మనం. నా మాట చూడు, చెయ్యకపోతే అప్పుడు అడుగు, మాట చెయ్యకపోతే అప్పుడు అడుగు అని అంటాం. దేవుడు అంటున్నాడు, ఇది నా మాట, ఇది నా వాక్కు. ఏదోమో నువ్వు గర్వపడుతున్నావు, ఏదోమో నువ్వు చెడిపోయి ఉన్నావు, ఏదోమో నీకు వివేచన లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఏదోమో చేసినటువంటి పని మనం కూడా అప్పుడప్పుడు చేస్తుంటాం. ఇది చెప్పి నేను ముగిచ్చేస్తా. 12వ వచనం చదవండి. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నువ్వు ఆనందమొందతగదు, యోధా వారి నాశన దినమున వారి స్థితిని చూసి నువ్వు సంతోషింపదగదు. నువ్వు నీ పొరుగు వారు బాధపడుతుంటే నువ్వు సంతోషపడుతున్నావు. మనకు భలే మానవులంగా మనకిది భలే అలవాటు అన్నమాట. ఆనందం, సంతోషం. ఏంది, నీ పక్కన వాళ్ళు ఎవరన్నా బాధపడుతున్నారనుకో, మనం సంకలు గుద్దుకుంటాం. అరే భలే జరిగింది వాళ్ళకి, భలే తిక్క కుదరాలి వాళ్ళకి అన్నట్టు. ఎవరికైనా బాగలేదనుకో, అబ్బా భలే అయ్యింది అని సంతోషపడుతుంటాం. దేవునికి నచ్చదంటే ఇది. మనం తెలియకుండానే ఎన్నిసార్లు ఈ పాపం చేసాం ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నిసార్లు ఈ దుర్మార్గం పని చేసాం. ఆయన ఏమంటున్నాడు, నీ శత్రువుకి బాగలేకపోయినా నువ్వు ఆనందించబాక. శత్రువుకే బాగలేకపోతే ఆనందించబాకంటే, నీ పొరుగువానికి ఎవ్వరికి ఏది జరిగినా కూడా మనం ఆనందపడకూడదు. వాళ్ళు బాగుంటే మనం సంతోషపడాలి, కానీ వాళ్ళు చెడిపోయినప్పుడు మనం ఆనందపడకూడదు. చాలా సందర్భాల్లో ఇటువంటి పని చేస్తుంటాం. ఎవరికన్నా బాగలేదంటే ఎంత ఆనందమో, ఎవరన్నా చెడిపోతున్నారంటే ఎంత ఆనందమో, ఎవరన్నా నష్టపోతున్నారంటే ఎంత ఆనందమో కదా. సహజంగా అండి, మానవ బుద్ధి అది. మానవ బుద్ధి, మన బుద్ధి అట్లాంటిది అన్నమాట. ఇది చాలా మార్లు మన జీవితంలో మనం చేస్తుంటాం ఈ పాపం. ఒకరు చెడిపోతే మనం ఆనందపడతాం, ఒకళ్ళు నష్టపోతే మనం ఆనందపడతాం. దేవునికి ఇది నచ్చదు. ఎదోము దేశం ఎక్కువ చేసింది ఇది. అంటే ఒక రకంగా పక్కన వాళ్ళని ఎగతాళి చేయటం అన్నమాట, హేళన చేయటం. నీకు జరిగిందే అని హేళన చేయటం అన్నమాట. అమెరికా కూడా సేమ్ అట్లాంటి వ్యవహారం ఉంది. అందుకే దేవుడు కొట్టుంటాడు అమెరికాని. పక్కన దేశాలని హేళనగా చూడటం, మేమే గ్రేటు, మేమే గొప్ప, మా టెక్నాలజీ గొప్ప, మా జ్ఞానం గొప్పది. అదే కదా, అందుకనే దేవుణ్ణి జీరో చేసింది వాళ్ళు ఈ వ్యవహారం కలిగి ఉండి. కాబట్టి మనం కూడా ఒకవేళ చాలా మార్లు మన ఇంటి పక్కన వాళ్ళు, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు, ఒకవేళ వాళ్ళు మనల్ని ఒకప్పుడు బాధ పెట్టారేమో, వాళ్ళు ఎవరైనా సరే ఏదన్నా బాధగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారనుకోండి, మీరు సంతోషపడబాకండి. అలా చేస్తే వాళ్ళకు వచ్చింది నీకు వస్తుందంట. వాళ్ళకి దేవుడు ఏ కష్టం పెట్టాడో అది నీ జీవితంలో కూడా పంపిస్తాడంట. నా మాట కాదు, ఈ మాట చూపిస్తా చూడండి. సామెతల గ్రంథంలో ఉందో చూడండి. సామెతల గ్రంథంలో ఆ మాటను మనం చూస్తాం. 24వ అధ్యాయం 17వ వచనం చదవండి, చివరి వచనం. సామెతల గ్రంథం 20. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, సంతోషించబాక. నీ శత్రువు పడినప్పుడు సంతోషించబాక. వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకము. ఇప్పుడు నీ శత్రువు పడ్డాడు అనుకో, ఇప్పుడు ఏదో కాలు జారింది, ఎదురు రాయి కొట్టుకున్నాడు, పడ్డాడు అనుకో, అబ్బా పడ్డావురా, భలే సంతోషంగా ఉందిరా, నేను పడలా నువ్వు పడ్డావు అని నువ్వు ఉల్లసించబాక మనసులో. నీ శత్రువు పడినప్పుడు సంతోషించబాక, వాడు తొట్టిల్లినప్పుడు నువ్వు మనస్సును ఉల్లసించబాక, సంతోషపడబాక.